తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చవితి ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నేతలు భక్తుల సహకారంతో బిక్కవోలు వినాయక ఆలయంలో చవితి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామస్తుల సహకారంతో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టి స్వామివారి ఖ్యాతిని దశ దిశల వ్యాపింపచేసేందుకు కృషి చేస్తామన్నారు. కాగా స్వామివారి 50 కేజీల లడ్డూ ప్రసాదాన్ని హైదరాబాద్ కు చెందిన యారాసి నీలవల్లి, సుష్మా, మేఘన, మణి, సుజనారెడ్డి వేలంపాటలో 1,11,116 రూపాయలకు దక్కించుకోగా 100 కేజీల లడ్డూ ప్రసాదాన్ని విజయవాడకు చెందిన బి పర్వత సింగ్ 61,116 రూపాయలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట చవితి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చాగంటి సాయిబాబా రెడ్డి, టీడీపీ నేతలు పాలచర్ల చిట్టిబాబు, పల్లి వాసు, గొర్రెల త్రిమూర్తులు, ఆలయ ఈవో భాస్కర్ తదితరులు ఉన్నారు. అత్యద్భుతంగా గణేష్ నవరాత్రి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉత్సవ కమిటీ, అదేవిధంగా గ్రామంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులందరూ సహకారంతో, భక్తుల సహకారంతో, అదేవిధంగా ప్రతిపక్షం యొక్క కార్యకర్తల సహకారంతో, గ్రామస్తుల సహకారంతో అత్యద్భుతంగా 9 రోజులు ఈ కార్యక్రమాన్ని చతుర్థి కార్యక్రమాలు, నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ లక్ష్మీ గణపతి ఆలయాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచనతో కూడా ముందుకు వెళ్తూ ఉంటే గ్రామంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులు గ్రామంతో కలిసి ముందుకు వచ్చి వాళ్ళ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి, నిర్మాణం చేయాలి ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. గ్రామస్తుల నుంచి, భక్తుల నుంచి కూడా అపూర్వమైన స్పందన లభిస్తుంది. తొందరలోనే ఈ కార్యక్రమాన్ని కూడా నిర్మాణం పూర్తి చేసి ఆ లక్ష్మీ గణపతి ప్రతిష్టని దశ దిశలా వ్యాపింపజేసేలాగా స్వామి అనుగ్రహం ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాం.